మన నీ కోసంలో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిది అని అనుకుంటున్నారా? అసలు ఏం చెప్పబోతున్నానని అనుకుంటున్నారా? అది లవ్ లెటర్. ఈ శారీ అనేది మా అబ్బాయిల వీక్‌నెస్ అంటే ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. అవునా? ఓకే. కానీ తనతో మాట్లాడకుండా, తన గొంతు వినకుండా ఉండడం కన్నా కూడా తనేమనుకున్నా పర్లేదు అని చిన్నగా వర్క్ సాకుతో మెసేజ్ చేశాను. తనని లైఫ్‌లో వదులుకోకూడదు అని అనిపించింది. కానీ తనకి ఈ నైట్‌ని సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు అనిపించింది. ఓహ్! హౌ స్వీట్. నీది చాలా ప్యూర్ హార్ట్ రా. చాలా స్వచ్ఛమైన మనసు. పెళ్లి చేసుకుందాం రా. నేను లైఫ్ లాంగ్ కష్టపెట్టకుండా చేసుకుంటాను. ఇది నీ కోసం, కేవలం నీ కోసం. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. నిజంగా లాస్ట్ వీక్ మన ఛానల్లో 2 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. నా గురించి మీకు తెలియని కొన్ని కబుర్లు అండ్ అసలు ఈ నీ కోసం అసలు ఏంటి ఈ నీ కోసం, ఈ నీ కోసం వెనుక ఉన్న థాట్ ఏంటి, ఆ నీ కోసం అనే థాట్ ఎలా వచ్చింది, ఏమేమి చేయబోతున్నాము అని చెప్పేసి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను చాలా మెసేజెస్ని రిసీవ్ చేసుకున్నాను మన పేజ్లోని అండ్ ఈమెయిల్స్ కూడా వచ్చినాయి తెలుసా. సో ఈ కాన్వర్జేషన్లో అంటే వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవ్వడం కూడా జరిగిందనమాట, వాళ్ళ పర్సనల్ థింగ్స్ షేర్ చేసినప్పుడు. సో ఈ కొన్ని కాన్వర్జేషన్లో మన నీ కోసంని నాకన్నా మీరు ఎక్కువగా నమ్మారు. మీ నమ్మకాన్ని అస్సలు వేస్ట్ చేయను. ఐ ప్రామిస్ యూ ఫర్ దట్. అండ్ నేను అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. అసలు ఇంతకీ అయితే మన నీ కోసంలో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిది అని అనుకుంటున్నారా? అసలు ఏం చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అది లవ్ లెటర్. యూనో ఎపిసోడ్ 1 అనేది చాలా క్యూట్గా స్వీట్గా ఉండాలి అని అనుకున్నాను. అలానే మన ఛానల్లో మన నీకోసం ప్రోగ్రాంలో ఫస్ట్ ఎపిసోడ్గా లవ్ లెటర్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం అనమాట. అసలు లవ్ లెటర్ ఏంటి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎక్కడ రాశారు, ఏం రాశారు అనేది వాళ్ళ లవ్ స్టోరీ మనం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే తెలుసుకోవాలి, లేట్ చేయకూడదు. ఓకే, ఆలస్యం అమృతం విషయం. సో అదైతే నేను మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకున్నాను అనమాట. బట్ అదంతా ఫోన్ ఉన్నదే ఒక ఫోన్. ఆ ఫోన్లోని మళ్ళీ అదే చదువుకొని అదే షూట్ చేసుకోవాలంటే కష్టం కదా, అందుకని నేను నోట్బుక్లో రాసుకున్నాను అనమాట. చూసి అయితే మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. అంతా విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ వాళ్ళ చిన్నపాటి ప్రేమని మనం సపోర్ట్ చేద్దాం, విష్ చేద్దాం, బ్లెస్సింగ్స్ ఇద్దాం. ఓకే, సో ఇక మొదలెడదాం. సెల్ఫిల్ వాయిస్ గారు హాయ్ హాయ్. మీ మాటలే కాదు, మీ కబుర్లు, అంతకు మించి మీ ఆలోచనలు చాలా బాగా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా. నా పేరు రిషి, మాది వైజాగ్ అండి. ఇంకా నా ప్రేమ కథ విషయానికి వస్తే తన పేరు రక్షిత, కానీ తనని నాకు సీత అని పిలవడం చాలా ఇష్టం. మొదటిసారి తనని నేను టీమ్స్ ప్రొఫైల్లో చూసా. శారీలో ఉన్న ప్రొఫైల్ పిక్ పెట్టింది. చూడగానే చాలా ముద్దుగా అనిపించింది. ఈ శారీ అనేది మా అబ్బాయిల వీక్నెస్ అంటే ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. అవునా? ఓకే. అనిపించింది, కానీ ఏదో భయం నన్ను ఆపేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ రోజు August 4th. మా టీమ్స్ గ్రూప్లో తన నుండి మెసేజ్, మీ గ్రూప్ నుండి ఎవరైనా కాల్కి జాయిన్ అవుతారా అని. అది చూడగానే సడన్గా షాక్ అయ్యా, ఏంటి తిను మా ప్రాజెక్టా అని. వెంటనే కాల్కి జాయిన్ అయిపోయా. హాయ్ రిషి, హౌ ఆర్ యూ అని తను మాట్లాడిన మొదటి మాట. తన రూపమే కాదు, తన గొంతు కూడా చాలా బాగుంది. ఇంకా కాల్ అప్పుడే అయిపోయిందా అనిపించింది తనతో మాట్లాడుతూ ఉంటే. వెంటనే మళ్ళీ తనకి మెసేజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమనుకుంటుందో అని భయం. ఒకవేళ తప్పుగా అనుకుంటుందేమో. అమ్మో, ఆ ఆలోచనే చాలా కష్టంగా ఉంది అనిపించింది. మాట్లాడకుండా, తన గొంతు వినకుండా ఉండడం కన్నా కూడా తనేమనుకున్నా పర్లేదు అని చిన్నగా వర్క్ సాకుతో మెసేజ్ చేశాను. హాయ్ రక్షితగా, యాక్చువల్లీ దిస్ IP which is shared with you is not in our scope.
కెన్ యూ ప్లీజ్ చెక్ విత్ అనదర్ సర్వర్ టీమ్ అని అన్నాను. వెంటనే తను హా ఓకే రుషి థ్యాంక్ యూ ఐ చెక్ విత్ దెమ్ అని అనేసింది. నాకేమో అయ్యో ఇంకా మాట్లాడదా అని అనిపించింది. ఇంకా తనతో మాట్లాడుతూ ఉండాలి అని అనిపించింది. వెంటనే తిన్నారా అండి అన్నాను. కొద్దిసేపు తర్వాత తన నుండి మెసేజ్ హా తిన్నా అండి మీరు తిన్నారా అని. హా యూ అనే ఆర్టిఫిషియల్ మాటలు విని విని తిన రిప్లై చాలా ఆప్యాయంగా అనిపించింది. తన గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది. నా గురించి పూర్తిగా తనకి చెప్పాలి అనిపించింది. హా తిన్నా అండి ఏం చేస్తున్నారు మీరు ఫ్రెషరా ఎన్ని రోజులైంది ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి అని అడిగాను. తను 2 months వస్తుందండి అని చెప్పింది. ఏంటి సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు రక్షిత గారు అని అడిగాను. బిజినెస్ చేస్తారండి నాన్న, అమ్మ హౌస్ వైఫ్ అని చెప్పింది. అమ్మో బాగా రిచ్ ఏమో అని అనుకున్నాను. బట్ ఏదేమైనా పర్వాలేదు తినతో మాట్లాడాలి అని అనిపించింది. ఓ అలాగే అండి అని అన్నాను. ఇంకా తను రిప్లై ఏమి ఇవ్వలేదు. అబ్బా అనిపించింది. ఏం పర్లేదు రేపు మాట్లాడదాం అని ఊరుకున్నాను. చిన్నగా ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అని అనిపించింది. టీమ్స్లో ఉంటుంది కానీ తననే అడిగి తీసుకోవాలి అని అనిపించింది. చివరికి తీసుకున్నాను అనుకోండి. సో స్మార్ట్. ఈ అబ్బాయిలు ఎప్పుడు ఇందే కదా, ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది అయితే తీసేసుకుంటారు. అది ఇది ఏదేదో చెప్పేసి తప్పుగా అయితే కాదు, వాళ్ళు ఏదైతే బలంగా కోరుకుంటారో దానికోసం ఏమైనా చేస్తారు అన్న ఇంటెన్షన్ అంతే. ఒకవేళ ట్రూ అయితే మాత్రం కమెంట్ చేయండి. మళ్ళీ బ్యాక్ టు స్టోరీ. నెంబో తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేశాను. అలా అలా మాటలు పెరుగుతూ వచ్చాయి. చాలా బాగుంటుంది తెలుసా తనతో మాట్లాడుతూ ఉంటే, టైమే తెలియదు అసలుకి. బహుశా మొదట్లో ప్రేమ ఇలానే ఉంటుంది కావచ్చు. ఆబ్వియస్లీ నిజమే అనుకోండి. తనతో మాట్లాడుతూ తన గురించి తెలుసుకుంటూ తనకి చాలా దగ్గరైపోయాను. ఒకరోజు తను మెసేజ్ చేసింది ఫ్రెండ్స్తో హైదరాబాద్ వెళ్తున్నా అని, ఫోన్ ఎక్కువ వాడాను అని, నీతో మాట్లాడడం కూడా కుదరదు అని చెప్పింది. ఆ మాట వినగానే చాలా బాధగా అనిపించింది. నా బాడీ పార్ట్లో ఏదో నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. వింటున్న మీకు ఏదో ఫన్నీగా అనిపించుండొచ్చు, కానీ ప్రేమలో ఉండే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. మరి నీతో మాట్లాడాలి అంటే ఎలా అని అడిగాను. అప్పుడు తను ఒకవేళ నేను గుర్తొస్తే నాతో మాట్లాడినట్టే నోట్లో రాయి, నేను వచ్చాక నాకు షేర్ చెయ్యి, నన్ను ఎంత మిస్ అయ్యావో నేను నీకు ఎంత గుర్తొచ్చానో నాకు కూడా తెలుస్తుంది అని చెప్పింది. ఇదేదో బాగుందే అని అనుకున్నాను. ఇంకా తను ఈవినింగ్ అలా స్టార్ట్ అయిపోయింది. నాకు మాత్రం చాలా బోర్గా అనిపిస్తూ ఉంది. అప్పుడే ఈ నోట్లో తన కోసం నేను ఎలా ఫీల్ అవుతున్నానా అని రాశాను. ప్రతి క్షణం తనే గుర్తొస్తుంది. తన నుండి వచ్చిన చిన్న దూరం తన మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసేలా చేసింది. తనని లైఫ్లో వదులుకోకూడదు అని అనిపించింది. కానీ తనకి ఈ విషయం చెప్పాలంటే భయంగా అనిపిస్తోంది. మీరంటే తనకి చాలా ఇష్టం, మీ మాటల్ని చాలా ఇష్టపడుతుంది, చాలా రెస్పెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ రక్షిత, లాట్స్ ఆఫ్ లవ్. మీ యూట్యూబ్ ఛానల్లో ఈ నీ కోసం కూడా తను తప్పకుండా చూస్తుంది. ఈ నీ కోసంలో మీ ద్వారా తన కోసం నా ప్రేమని చెప్పాలి అని అనుకుంటున్నా. దిస్ మేడ్ మీ టు రీడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నిజంగా జోక్ అయితే కాదు, నిజంగా చెప్తున్నా, నీకు అర్థమవుతుంది కదా. ఓకే, బ్యాక్ టు స్టోరీ. తన కోసం నేను ఒక లెటర్ కూడా రాశా. ప్లీజ్ ఇది తనకి కన్వే చేయరా, తను ఇంకా హైదరాబాద్లోనే ఉంది. ఓకే, లెటర్ చదవబోతున్నా గైస్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం ఒక లవ్ లెటర్ చదవబోతున్నా. ఏం చేస్తున్నావే, బాగా ఎంజాయ్ చేస్తుంటా. నేను గుర్తొస్తే నోట్ చేయన్నావుగా, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి మర్చిపోయి పడుకుందామంటే కుదరట్లేదు. ఈ టైంకి రోజు వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం. 1కి అలా వచ్చేస్తావులే అనుకున్నా, కానీ ఇది అవ్వదు, రేపు మార్నింగ్ చేస్తాను అనేసరికి ఏదోలా అనిపించింది.
కానీ నీ స్టోరీ చూసాక, నువ్వు ఎంజాయ్ చేయడం చూసాక, ఈ నైట్‌ని సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు అనిపించింది. హౌ స్వీట్. చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా! ఈ సంతోషాన్ని ఎప్పటికీ నీ నుంచి దూరం కానివ్వను. ఐ ప్రామిస్ యూ. ఇదంతా అందరూ చెప్పేదే. ఎంతమంది చెప్తారు, ఎంతమంది చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు అని అనుకోవచ్చు. కానీ నీకు బోర్ కొట్టేంత వరకు చేస్తూనే ఉంటాను. ఓ క్యూట్. వెనెవర్ ఐ సీ యూ మై హార్ట్ స్కిప్స్ ద బీట్. ఇలాంటివి చెప్పడం నాకు రాదు. కానీ ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న పాపని ఎత్తుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నీతో మాట్లాడుతున్నప్పుడు అలానే అనిపిస్తూ ఉంటుంది. నీది చాలా ప్యూర్ హార్ట్ రా, చాలా స్వచ్ఛమైన మనసు, ఎటువంటి కల్మషం ఉండదు. అలాంటి మంచి మనసులో చోటు దక్కించుకోవాలి అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అంత స్వచ్ఛమైన మనసులో నాకు ఏదో ఒక మూల చోటిస్తావా? నీ హార్ట్ మొత్తాన్ని హ్యాపీనెస్తో నింపేస్తాను. ఒక్కసారి నన్ను నమ్ము, నా చేయి పట్టుకో, లైఫ్లో చేయగలను. వెళ్ళవమ్మా, మీది కాదు మా రక్షితాది అంటారు కదా. నీకుండే భయాలన్నిటిని నేను పోగొడతాను. నీ అమాయకత్వం, నీ తింగరతనమే నిన్ను ఇంతలా ఇష్టపడడానికి మేజర్ రీజన్స్ అనుకుంటా. అందుకేనేమో నువ్వేం చేసినా కోపం రాదు నాకు. ఎంతవరకు చెప్పు. ఐల్ బీ దేర్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది. ఏం జరిగినా సరే చూసుకుందాం. నీతో ఎప్పటికీ నేను ఉంటాను. నీతో కన్నీళ్ళు పెట్టించకుండా చూసుకుంటాను. నాకు ఈ లెటర్ అన్నీ రాయడం అంతగా రాదు. కొంచెం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఫైనలీ మీ హౌస్ఫుల్ వాయిస్ ద్వారా చెప్పేసా. ఇంకా నువ్వు నో చెప్పడానికి అయితే మాత్రం రీజన్ లేదు ఓకే అని అంటున్నాడు. నేను కాదు నాకేం సంబంధం లేదు బాబోయ్. ఈ ప్రేమలో థర్డ్ పర్సన్గా ఇంటర్ఫేర్ అవ్వడం వద్దు ఓకే. తన ఫీలింగ్ని, తన ఇష్టాన్ని, తన ఇష్టపడ్డ వ్యక్తికి మనం షేర్ చేస్తున్నాం. వాళ్ళ ప్రేమ మంచిగా ఉండాలి అనే విషయం అండ్ ఏమైనా సజెషన్స్ ఇద్దాం కింద కామెంట్ సెక్షన్లో. బట్ ప్లీజ్ నెగటివ్గా అయితే వాళ్ళని అనకండి. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి. ఏం చిన్నపిల్లలు అయితే కాదు, యూనో 10th క్లాస్ 8th క్లాస్ అట్లేం కాదు కదా. ఇద్దరు మెచ్యూర్డ్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒక డీసెంట్ శాలరీని అయితే ఎర్న్ చేస్తూ ఉంటుంటారు కదా ఇద్దరు. సో ఏమో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో అవన్నీ మనకైతే తెలియదు. బట్ మనమైతే నీకు తెలుసు కదా ప్రేమ గురించి. పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయి. ఒకవేళ నెగిటివ్గా వాళ్ళని తిట్టాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయి సరేనా. వాళ్ళనైతే వాళ్ళ ప్రేమని ఎంకరేజ్ చేద్దాం, ఏమైనా సజెషన్స్ ఇద్దాం. మేబీ ఈ టైంలో కాకపోతే ఈ టైంలో అండి అలా అలా అని చెప్పేసి. కానీ ఈ లవ్ స్టోరీ తను రాసిన లవ్ లెటర్ చదివినప్పుడు చాలా జెన్యూన్గా, చాలా మెచ్యూర్డ్గా అనిపించింది కదా. నాకు కూడా అనిపించింది. సో నెక్స్ట్ చూద్దాం. ఫైనలీ చెప్పేశాను. ఇంకొక మాట చెప్పందే ఫుల్ఫిల్ అవ్వదు. పెళ్లి చేసుకుందాంరా, నేను లైఫ్లో కష్టపెట్టకుండా చేసుకుంటాను. ఇది వింటున్నావని నమ్మకంతో ఇట్లు నీ రిషి. హే రిషి, కంగ్రాచులేషన్స్. ఇది మన రిషి లవ్ స్టోరీ రక్షిత కోసం. సో రక్షిత, ఐ హోప్ రిషి నమ్మినట్టే నువ్వు ఈ వీడియో నీ కోసం చూస్తున్నావు అని చెప్పేసి. ఒకవేళ నువ్వు చూస్తుంటే కనుక ఇది నీ కోసం, రిషి కోసం. నో రిషి ప్రేమ నీ మీద ఎలా ఉంది అని చెప్పి రిషి అయితే కొన్ని చిన్ని మాటలతో ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ చాలా జెన్యూన్గా, మెచ్యూర్డ్గా అనిపించింది చదువుతున్నంతసేపు. బట్ తను నీతో ఎలా ఉన్నాడు, తను నీతో ఎలా మూవ్ అవుతున్నాడు ఏంటి అనేది నీకే తెలుస్తుంది కదా. సో ఆలోచించి డెసిషన్ తీసుకో. లైఫ్ డెసిషన్ ఇది. జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది అని చెప్పి తనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయి. ఏమోలే చూద్దాంలే అని అయితే ఉండద్దు ప్లీజ్. ఈ అటు ఇటు కానీ ఆన్సర్లో అయితే ఎప్పుడు ఉండద్దు. ఏదో ఎస్ ఆర్ నో అంతే. నా సజెషన్ అయితే ఇది. బట్ అందరినీ ఒకవేళ నీకు కూడా తనంటే ఇష్టం ఉండుంటే ఇంట్లో అందరినీ కన్విన్స్ చేసి ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోండి. అండ్ ఇక్కడున్న మన ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మీకు విష్ చేస్తారు ఖచ్చితంగా. సో
ఇది అండి మన నీకోసంలో రిషి రక్షిత లవ్ స్టోరీ. రిషి రక్షిత కోసం రాసిన లవ్ లెటర్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా మీరు ఏమైనా మనతోని షేర్ చేసుకోవాలి అనుకుంటే, ఏమైనా బాధగా ఉండుంటే, ఇంకా ఎవరి మీదైనా మీరు ప్రేమని చెప్పాలి అని అనుకుంటుంటే మాత్రం, చూపించాలి అని అనుకుంటుంటే మాత్రం, మీ ఇష్టాలు ఏమిటో మాకు తెలియాలి అని అనుకుంటే మాత్రం మీకు చాలా ధైర్యాన్ని, చాలా మోటివేషన్ అనొచ్చలేదు, కొంచెం ధైర్యాన్ని, కొంచెం సపోర్ట్ని మనకి మన ఫ్యామిలీకి ఎంతవరకు అవుతుందో అంతవరకు మేము ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇట్స్ నీ కోసం ఈజ్ ఆల్ అబౌట్ యూ, పాజిటివ్ వైబ్ అనమాట ఇదంతా. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. లాగైతే మాత్రం సారీ, నన్ను క్షమించండి. ప్రేమ కదా ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఈ సాటర్డే అయితే ఇంతే, మరి నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జాగ్రత్త. ఏవో పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు మనసు వేస్తోందిలే. ఆల్ ది బెస్ట్ రిషి రక్షిత. నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ మీ. లెట్స్ హావ్ లవ్. సరంగే.